దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 12th August 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 36వ అధ్యాయము 9వ వచనము. Psalm number 36 and verse 9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొద్దట జీవపు ఊట కలదు. ఈరోజు మనకు జీవం కావాలంటే దేవుని యొద్ద ఒక ఊట ఉన్నది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. విత్ thee is the fountain of life. In your light we see light. In your light we see light. With thee is the fountain of life. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ప్రతి ప్రయత్నంలో జీవం కావాలి. వ్యక్తిగతంగా జీవం కావాలి, మన పనుల్లో జీవం కావాలి, కుటుంబంలో జీవం కావాలి. ఈ జీవం ఎవరి దగ్గర దొరుకుతుందండి? దేవుని ఎదుట జీవపు ఊట కలదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. బి భాగంలో రాయబడింది, వెలుగు దొరుకుతుంది, ఆ వెలుగును చూస్తున్నాము. యు రిసీవ్ లైట్ అండ్ యూ స్టార్ట్ సీయింగ్ లైట్. అని అర్థం ఏంటి తెలుసండి? వెలుగనగానే జ్ఞానము, వెలుగనగానే దేవుని వాగ్దానము. దేవుని ఎదుట నీకు వెలుగు దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది, వాగ్దానాలు దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాలు మనం పొందుకున్న తర్వాత రాయబడిన మాట, ఆ వాగ్దానాన్ని చూడాలి. వి సీ ద లైట్. కనుక వాగ్దానాన్ని పొందుకుంటే సరిపోదు, వాగ్దానాన్ని చూడాలి, అనగా ధ్యానించాలి. యూ హ్యావ్ టు మెడిటేట్. సో వితౌట్ మెడిటేషన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఎస్ అండ్ ఆమేన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని వాగ్దానాలు అవును ఆమేనును అనిపించుకోవాలంటే, నువ్వు అనుభవించాలంటే, నీకు దొరికిన వెలుగు, నీకు దొరికిన వాగ్దానాన్ని నువ్వు ధ్యానించాలి. ప్రతిరోజు ఆ వాగ్దానం గురించి ఆలోచన చేయాలి. టు మెడిటేట్. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ లైట్. వెలుగు దొరుకుతుంది, తర్వాత వెలుగు చూడాలి, అప్పుడు ఆ వెలుగును పొందుకుంటావు. అర్థమవుతుందండి? వాగ్దానము దొరకాలి, వాగ్దానము చూడాలి, అప్పుడు వాగ్దానాన్ని అనుభవిస్తావు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని ధ్యానించమని ప్రేరేపిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ ఎవ్రీబడి టు మెడిటేట్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హిందీ में पढ़ेंगे भजन संहिता 36th chapter और 9th वचन पढ़ रहे हैं. क्योंकि जीवन का सोता तेरे ही पास है, तेरे प्रकाश के द्वारा हम प्रकाश पाएंगे. तेरे प्रकाश के द्वारा हम प्रकाश पाएंगे. तेरे पास जीवन का सोता है. आज जीवन चाहिए तो परमेश्वर के पास ही हमको मिलेगा. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరికి దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తున్నారు. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ యొద్ద మాకు జీవపు ఊట కలదు ప్రభా. ఆ ఊటలో నుంచి మేము త్రాగుటకు కృప అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, జాబ్స్ చేస్తున్న వారు, బిజినెసెస్ చేస్తున్న వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆశీర్వదించిన ఆయన తండ్రి, నీ యొద్ద జీవపు ఊట కలదు. జాబ్స్లో, బిజినెస్లో మీ జీవంకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు దీవించండి. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లోనే చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. దేవా, సహాయం చేయండి నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి నీ దయాకిడ్డం ధరింపచేసి మీ దయలు మనుషుల దయలు వర్ధలింపచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. తండ్రి ప్రభా, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన
స్తోత్రం చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికలోని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.